ఉపవాసంతో దేవుని దగ్గరికి వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? దేవా, నేను కలిగి ఉన్న పాపములను బలహీనతలను విసర్జించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అవి ఇష్టం లేదు, నేను వాటి విషయంలో మారు మనసు పొందాను. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ ఆత్మ కావాలి, నీతో సహవాసం కావాలి, నీవు అందించే జీవం కావాలి నాకు అని నువ్వు తెలియజేస్తున్నావు. ఈ ఉపవాసం ద్వారా నువ్వు ఏం సంకేతం ఇస్తున్నావు దేవునికంటే, దేవా, నేను నిన్నే కోరుకుంటున్నాను, నాకు నువ్వే కావాలి, పాపము నాకు వద్దు, నీ ఆత్మ కావాలి, నీ శక్తి కావాలి, నీ సహవాసం కావాలి అని. ఇదిగో 3 దినాలు తిండి కూడా పక్కన పెట్టి నీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నాను అంటే నిన్ను కోరుకొని వస్తున్నాను.